ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం బిర్యానీ అంటే మరి బియ్యము ఉండాలి లేదు, బిర్యానీ అన్నాను కానీ ఈరోజు ఆ బిర్యానీ కాదు, బిర్యానీ మసాలాతోటి పచ్చడి తయారు చేసుకుందాం. ఎండాకాలం వచ్చేసిందంటే మనకి రకరకాల పచ్చళ్ళు చేసుకోవాలనిపిస్తుంది, ముఖ్యంగా ఆ మామిడికాయలతోటి. సో మరి ఈరోజు మామిడికాయలు కాకుండా ఈ కూరగాయలు అన్నీ కలిపేసి చక్కటి పచ్చడి, అది కూడా మనం చక్కగా చేసుకొని ఒక నెల పాటు కూడా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అదే బయట పెట్టుకుంటే ఒక 10 రోజులు 15 రోజుల పాటు తినేసేయండి, మనకి మంచి టేస్ట్ ఉంటుంది. బిర్యానీ సువాసన మనం చేసుకునే పచ్చడికి ఎలా రావాలో చూపిస్తాను. సో ముందుగా మన మసాలా, కావలసిన మసాలాల్లో హోల్ మసాలా, దాల్చిన చెక్క, నల్ల ఇలాచి, అన్నాసి పువ్వు, లవంగం, అలాగే మన బిర్యానీ ఆకు, ఇందులో బిర్యానీ పువ్వు, మన జావిత్రి, సోఫు, మనం జీలకర్ర ఇందులో వేసేసుకుందాం. అయితే సోఫ్ కూడా మన ఈ మంచి సువాసన దీనికి అందచేస్తుంది. ఆ పచ్చళ్ళలో వెళ్ళినప్పుడు అద్భుతమైన ఈ సుగంధాలు, ఈ సుగంధ ద్రవ్యాలు ఉన్న ఈ మన మసాలాలన్నీ చక్కగా కలిసి మంచి టేస్ట్ ఇస్తుంది. పచ్చళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి మన ఆవాలు, మెంతులు ఇవి పడితే ఆ పుల్లదనం మనకి ఏదైతే వస్తుందో దాన్ని మంచి టేస్ట్ అందచేస్తుంది. ఇందులో ఆవాలు అలాగే మెంతులు కూడా వేసి తక్కువ మంటలో మనం దీన్ని స్లోగా వేయించుకుందాం, మంచి సువాసన వస్తుంది. మరీ ఎక్కువగా మనం దీన్ని ఆ రంగు రానియద్దు, కొంచెం లైట్ రంగు వచ్చి మంచి సువాసన వచ్చినప్పుడు పొడి చేసుకుందాం. మీకు తెలిసే ఉంటుంది, చాలా మసాలాలు ముఖ్యంగా నిమ్మకాయలు ఇవి 2-3 సంవత్సరాల పాటు కూడా బాటిల్లో పెట్టేస్తుంటారు వెనిగర్లో. దాంతోపాటు ఈ మసాలాలు ముఖ్యంగా మిరియాలు, లవంగాలు ఇవన్నీ లైట్గా వేయించి దాంట్లో యాడ్ చేసినప్పుడు పికిల్ నల్లగా అవుతూ ఉంటుంది అనమాట. ఆ నల్లగా ఎంత నల్లగా అవుతే దాని ఖరీదు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలు మంచిగా అద్భుతంగా తయారయ్యాయి. మన దేశంలో పికిల్స్, సందర్భానికి తగ్గ పికిల్స్ ఎన్నో చేసుకుంటూ ఉంటారు. అయితే దాంట్లో పెళ్లికి ఒక పికిల్ తీస్తారు, దాన్ని లగన్ను అచార్ అంటారు, నార్త్ ఇండియాలో ఎక్కువగా చేస్తుంటారు. అలాగే తద్దినానికి కూడా పచ్చళ్ళు చేసుకుంటారు. మరి ఇలా రకరకాల సందర్భాలకి పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు బిర్యానీ అడుగుతుంటే పెట్టలేం కదా, ఈ బిర్యానీ సువాసన కలిగిన ఈ అద్భుతమైన పచ్చడి మనం వడ్డిచ్చేస్తే ఆ చక్కటి సువాసనతో వాళ్ళు చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మసాలాలన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసి చక్కగా పొడి చేసేసుకుందాం. చూడండి, అన్నీ ఇందులో వేసాను. దీన్ని పొడి చేసి మనం ఎలా వాడాలో చూద్దాం. ఇప్పుడు దీనికి మనం వెల్లుల్లి, అల్లం దీన్ని కచ్చా పచ్చాగా దంచేసుకుందాం. వెల్లుల్లి అలాగే అల్లం దీన్ని మనకి కావలసినట్టుగా, అంటే వెల్లుల్లి కొంచెం పేస్ట్ చేసి వేసుకుంటారు కొంతమంది ఏమో ఇలా కచ్చా పచ్చాగా దంచేసి వేసుకుంటాం. చూడండి, నాకు ఈ పచ్చళ్ళల్లో ఆ వెల్లుల్లి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అల్లం, ఈ అల్లాన్ని కూడా దంచేసుకుందాం. కానీ బిర్యానీ ఆ సువాసన రావాలంటే ఉల్లిపాయలు, అలాగే ఆ ఉల్లిపాయలు బ్రౌన్గా అయిన ఉల్లిపాయలు అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. నూనె తీసుకుందాం. ఈ నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ ఫ్లవర్ కలర్ చేసి దీంట్లో వేసుకుంటే ఆ బిర్యానీ టేస్ట్ మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అల్లాన్ని కూడా మనం ఈ విధంగా దంచేసుకుందాం. అయితే ఈ కొంచెమంత ఈ పచ్చడి ఒక 3-4 రోజులు ఊరిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు ఏరుకొని తినాలనిపిస్తుంది. మరి పెద్ద ముక్కలు కాకుండా కొంచెం ఇలా చిన్నగా మనం దంచేసుకున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్. ఈ నూనె వేడెక్కిన తర్వాత మన ఉల్లిపాయలు మనం సన్నగా, బిర్యానీకి మనం ఎలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాం, సో మన దగ్గర ఇలాంటి స్లైసర్ ఉంటే ఇలాంటి స్లైసర్ తోటి కూడా మనం సింపుల్గా ఈ స్లైస్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా లేదంటే నైఫ్ తోటి చేసేసుకోండి. ఇలా ఉల్లిపాయల్ని సన్నగా మనం కట్ చేసి దాన్ని ఇలా విడతీసి దాన్ని నూనెలో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం అంత ఉప్పు మనం నూనెలో కూడా వేసుకుందాం. వేసి మన ఈ ఉల్లిపాయల్ని చక్కగా మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అంటే బ్రౌన్ అంటే మాడకూడదు, అంటే ఉల్లిపాయలు ఆ చక్కటి లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇదే నూనెలో బిర్యానీ పచ్చడి మనం తయారు చేసుకుందాం. కావాలంటే మీరు మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు. కానీ ఈరోజు ఆ పుల్లదనం దీనికి ఇవ్వడం కోసం మామిడికాయ ముక్కలు వేయకుండా ఈ ఆమ్చూర్ పొడి ఇది కూడా వేస్తున్నా. ఎందుకంటే
ఈ పూర్తి సంవత్సరం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఈ బిర్యానీ పచ్చడి చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత వెనిగర్ కూడా వేసి తయారు చేస్తాను. మీరు ఇప్పటికీ చాలా రెస్టారెంట్లలో ముఖ్యంగా ఓల్డ్ సిటీల్లో మనకి బ్రౌన్ వెనిగర్ కూడా బిర్యానీ ఈ కబాబ్స్ వాటితో పాటు ఇస్తారు. అది ఇట్లా వేసుకొని తింటూ ఉంటారు. నేనైతే ఇంతకుముందు చాలా రెస్టారెంట్లో చూసామండి, ఈ మధ్య అది కూడా తగ్గిపోయింది. అయితే వేరే దేశాల్లో మాత్రం ఈ బాల్సమిక్ వెనిగర్ అని ఇవన్నీ కూడా సలాడ్స్తో వాటితో పాటు వేసుకొని తింటారు. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యే లోపల మనం ఈ కూరగాయలన్నీ వేసుకుందాం. సో మరి ఈ క్యారెట్ ముక్కలు మీరు చూడండి సన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఇది మనం మరుసటి రోజు నుంచే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే మీకు కొంచెం లావుగా కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఇలా చూడటానికి ఇలా గుండ్రంగా ఉంటే మనం తినేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మరి దీంట్లో కాలీఫ్లవర్, ఏ కూరగాయ తీసుకున్నా దాన్ని చక్కగా కడిగేసి ఆరిన తరువాత దాన్ని ముక్కలు కట్ చేసుకోండి. ఒక వెజిటేబుల్ బిర్యానీలో మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోండి. కావాలంటే మీరు ఇదే మసాలాలతోటి మనం చికెన్ తోటి కూడా చేసుకోవచ్చు, మటన్ తోటి కూడా చేసుకోవచ్చు. అది మరోసారి చూద్దాం. దీంట్లో మన పచ్చిమిరపకాయలు. అయితే మనం బిర్యానీ చేసుకున్న దాంతోపాటు కూడా మనం సాధారణంగా అంటే నేను 5 స్టార్ హోటల్లో పనిచేసినప్పుడు బిర్యానీ తోటి కూడా మనం చక్కగా పిక్కులు ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా కూడా ఈ పిక్కుల్ని మనం వడ్డించుకోవచ్చు. దీంట్లో ఈ చిట్టి ఉల్లిపాయలు కూడా కొంచెం అంత వెనిగర్ దాంట్లో పడ్డప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో పంచదార కూడా కొంచెం వేసుకుందాం. అలాగే దీనికి కావలసిన ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. వేసి తర్వాత మనం కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు మన ఉల్లిపాయలు మంచిగా లైట్ కలర్ వచ్చేస్తుంది. ఈ ఉప్పు ఇందులో వేసిన దాంట్లో మనం కొంచెం వెనిగర్ వేసుకుందాం. అయితే వెనిగర్ మనకి ఎక్కువ కొంచెం వాసన కూడా ఉంటుంది. అయితే ఆ వాసన మనం ఇంత చేసుకున్నప్పుడు కొంచెం పోసుకుంటే అది మనకి తెలియదు. ఆ పుల్లదనం ఇవ్వడానికి యావత్ ప్రపంచంలో మనం చూస్తే పికిల్ వెజిటేబుల్స్ అంటే ముఖ్యంగా వెనిగర్ తోటే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈరోజు కొంచెం వెనిగర్ కూడా వేసుకుందాం. కావాలంటే మీరు నిమ్మకాయ జ్యూస్ కూడా ఇందులో వేసుకోవచ్చు. సో అంత రెడీ అయింది. సో మరి ఈ ఉల్లిపాయలు నాకు పర్ఫెక్ట్గా కావాలని కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను. ఇంకా కొంచెం లైట్ రంగు వచ్చిన తర్వాత కలిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఈ మసాలా అద్భుతంగా మన బిర్యానీ ఫ్లేవర్ తోటి వస్తుంది. ఈ ఉల్లిపాయలు మంచి లైట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత దీంట్లో పసుపు వేసుకుందాం. అలాగే దీంట్లో తేమ ఉన్న పదార్థాల్లో ఒక్క పుదీనాకు మాత్రం ఇందులో వేసుకుంటాను. ఈ పుదీనాకు మంచిగా వేగుతూ మనకి మంచి సువాసన అందచేస్తుంది. చూడండి ఈ విధంగా. ఆ ఉల్లిపాయలు ఇది. ఇప్పుడు మనకి ఈ వేడి కొంచెం తగ్గిపోయింది. స్టవ్ కూడా కట్టేశాను. దీంట్లో మనం మిగతా మసాలాలు అన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ మన ఆమ్చూర్ పొడి వేసుకోండి, మళ్ళీ కావాలంటే వేసుకుంటాను. అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అంటే ఇవేమి ఎక్కువగా కుక్ అవ్వనివ్వకూడదు. ఇందులో కారపొడి కూడా వేసుకుందాం. ఇలా నూనెలో కారపొడి వేసినప్పుడు కూడా మనకి మంచి రంగు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే బిర్యానీ మసాలా మనం చేసుకొని అందులో మన తెలుగు వాడికి నచ్చేలా కొంచెం మెంతులు, ఆవాలు కూడా వేసాం. హోల్ గరం మసాలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బిర్యానీ ఎలాంటి సువాసన బయటకు వస్తుంది అనుకున్నారు? అబ్బా, ఎవరో అద్భుతమైన బిర్యానీ తయారు చేస్తున్నారన్న మంచి సువాసన వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నూనెని మనం ఆ మసాలా ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత మన ఈ ముక్కలతో వేసుకుందాం. ఈ ముక్కలు చక్కగా ఉప్పు ఆ వెనిగర్లో ఆ పుల్లదనాన్ని చక్కగా తీసుకొని రెడీ అవుతుంది. ఇంకా ఈ ముక్కలకి అసలైన రుచి ఈ మసాలా అంతా తాకిన తర్వాత వస్తుంది. ఈ మసాలా అంతా మనం రెడీ అయింది. దీన్ని స్లోగా మనం దీంట్లో వేసేసుకుందాం. అయితే ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఆ వేడిలో మన కూరగాయలు ఏమి కుక్ అవ్వకూడదు. ఆ వెనిగర్, ఆమ్చూర్ పొడి పులుపు చక్కగా పీల్చుకొని ఇప్పుడు మన ఈ పికిల్ రెడీ అవుతుంది. ఇందులోనే ఉంచి మనం దీన్ని కొంచెం సేపు, ఉల్లిపాయలు మన బంగారు రంగుతో ఉన్నది దీంట్లో చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. ఎప్పుడైతే తేమ వచ్చేస్తుందో సగం కరిగిపోయి మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. చూడ్డానికి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. దీన్ని ఉల్లిపాయల్ని కొంచెం తక్కువగా ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది.
ఆహా, మంచి బిర్యానీ సువాసనతో పర్ఫెక్ట్గా ఉంది. వెనిగర్ కూడా మరీ ఎక్కువగా వేయకండి, కొంచెం వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా? ఉప్పు అన్నీ సరిపోయినాయి, కానీ ఇది తినడానికి టైం ఉంది. దీన్ని 5-6 గంటల తర్వాత మనం దీన్ని తినడం స్టార్ట్ చేయొచ్చు. దీన్ని ఇలా మనం చక్కగా ఆ నూనె కొంచెం ఎక్కువగా వేసుకొని ఆ నూనెలో ఇది మునిగేలా చూసుకోవాలి. అది ఎటువంటి పచ్చడన్నా అవనివ్వండి. ఈ ఉల్లిపాయలు మరుసటి రోజు నుంచి చక్కగా సాఫ్ట్గా టెండర్గా అయిపోతాయి. మేము ఆ వెనిగర్ అలాగే ఉల్లిపాయలు, కుకుంబర్, క్యారెట్ ఇవన్నీ ఈ విధంగా ముక్కలుగా కోసేసి పెడుతూ ఉంటాం. చైనీస్ దాంట్లో కూడా ఇస్తుంటాం. కొంచెం వెనిగర్ కొంచెం అంత డైల్యూట్ చేసి కొంచెం పంచదార, ఉప్పు వేసేసి పెట్టేసుకుంటే మన పికిల్డ్ వెజిటేబుల్స్ రెడీ అయిపోతుంది. దీన్ని ఒక జార్లో వేసుకొని మీరు ఏది తిన్నా, అంటే కూరలతో దేంతో తిన్నా కొంచెం పక్కన వేసుకొని తింటే అద్భుతమైన రుచి మన ఈ పికిల్ ద్వారా వచ్చేస్తుంది. దీన్నే మన బిర్యానీ పికిల్ అంటాం. చక్కగా వెనిగర్ వేసాను కదా, ఈ కాలీఫ్లవరు, ఈ క్యారెట్ ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ, దీనికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఆహా, ఆవకాయ మనకి అలాగే తినాలనిపిస్తుంది, కానీ నేను మాత్రం దీన్ని చక్కగా అన్నంతో కలుపుకొని, సో మరి సరిపడా ఉప్పు వేసుకుందాం. తర్వాత ఇలా ఏదైతే బిర్యానీ పచ్చడి అన్నామో దీన్ని మనకి చక్కగా ఆమ్చూర్ పొడి వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వచ్చేసింది. రేపటి నుంచి దీన్ని చక్కగా అన్నంలో కలుపుకుంటే ఒక బిర్యానీ తిన్నా మంచి ఫీలింగ్ ఉంటుంది. సో మరి చేసుకోండి. ఆ ఉప్పు కూడా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయింది. ముక్కలు ఎంతో టేస్టీగా అద్భుతంగా తయారైంది. ఈ మిరపకాయ, అన్ని కూరగాయలు అన్నీ వేసుకొని తినండి. ప్రతిరోజు ఈ అద్భుతమైన రుచికరమైన వంటలు తినాలి. ఎందుకంటే ఏది తిన్నా సూపర్ అంటే సూపర్ అనే విధంగా ఉండాలి. ఎప్పుడు చెప్తా కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. ముఖ్యంగా ఇంట్లో ఎవరు లేదు, బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ కొంచెమంతా ఈ పచ్చడి వేసుకొని అన్నంతో పాటు తిని ఒక మంచి బిర్యానీ తిన్న ఫీలింగ్ కూడా తెచ్చుకోవచ్చు. సో మరి తప్పకుండా చేయండి. ఆ ఉల్లిపాయలు బ్రౌన్ చేసి వేస్తేనే మీకు ఈ అద్భుతమైన రుచి వస్తుంది. చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. వెజిటేబుల్ బిర్యానీ పచ్చడి. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి హోల్ గరం మసాలా, ఆవాలు, మెంతులు వేసి వేయించి మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో దంచుకున్న వెల్లుల్లి, అల్లము, క్యారెట్, కాలీఫ్లవర్, అలాగే బీన్స్, పచ్చిమిరపకాయలు, చిట్టి ఉల్లిపాయలు, పంచదార, ఉప్పు, వెనిగర్ ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుని తరువాత దాంట్లో పసుపు, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి చక్కగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కూరగాయల మసాలాలో వేసేసి దీన్ని ఒక 2 రోజులు మగ్గిన తర్వాత అన్నంతో పాటు దేంతో కలుపుకున్న మంచి బిర్యానీ మసాలా వస్తూ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.